Hi, good evening, Andy. So, welcome you all for today's Fat to Fit Formula weight loss session ki. So, congratulations. మీరందరూ కూడా ఈరోజు ఒక ఫ్యాట్ టు ఫిట్ అయ్యే ఒక ఫార్ములా తెలుసుకొని హెల్దీగా వెయిట్ లాస్ చేసుకొని హెల్దీగా కావాలని ఈరోజు మీకోసం మీరు టైం పెట్టుకొని ఇక్కడ జాయిన్ అంటే రియలీ కంగ్రాచులేషన్స్. ఓకే, సో మేము ఇది ఓన్లీ ఫర్ లిమిటెడ్ పీపుల్ చేస్తున్నాం. సో ఓన్లీ ఫర్ ఫస్ట్ 100 పీపుల్కి రిజిస్టర్ ఎవరు చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ సెషన్ చేస్తున్నాం. సో ఆల్రెడీ పీపుల్ జాయిన్ అవుతున్నారు, వెరీ గుడ్, గ్రేట్. ఓకే, సో బిఫోర్ స్టార్ట్ చేసే ముందు నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది తెలుపుకుందాం. ఓకేనా? ఎందుకంటే సో అందరికీ ఒక కళ ఉంటుంది, నేను ఫిట్గా ఉండాలి, సో నేను నా నార్మల్ వెయిట్కి రావాలి. కానీ ఎన్నో రకాల ప్రయత్నం చేసినా కూడా అవి ఫెయిల్ అయి ఉంటాయి. కానీ నాకు ఎలా పాసిబుల్ అయిందంటే, సో వెరీ సింపుల్. నేను కూడా మీలాగే ఒకసారి ఇలా సో వెబినార్ అటెండ్ అయినప్పుడు డిసిషన్ తీసుకొని హెల్దీ వెయిట్ లాస్ చేసుకున్నాను. జస్ట్ ఒకసారి నా ఫోటో కూడా షేర్ చేస్తాను. యా, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ మై బిఫోర్ అండ్ ప్రజెంట్ పిక్. ఓకే, సో ప్రజెంట్ అన్నా కూడా 6 years బ్యాక్ పిక్ అది. సో ఆల్మోస్ట్ నేను ఒక 84 to 86 kgs వరకు వెళ్ళాను. ఇప్పుడు మీరందరూ ఏం ట్రై చేస్తున్నారో అదన్నీ కూడా నేను ట్రై చేశాను, కానీ ఫెయిల్ అయ్యాను. ఈవెన్ కొన్నిసార్లు తగ్గినా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేది. కానీ ఒకసారి నేను వావ్ కమ్యూనిటీకి ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత హెల్తీగా వెయిట్ లాస్ ఎలా చేయడం నేర్చుకున్నాను అనమాట. ఒక లైఫ్ స్టైల్. మీరు ఒకసారి బిఫోర్ పిక్ కి ఆఫ్టర్ పిక్ కి రియలీ ఐఎమ్ లుకింగ్ యంగ్ ఆర్ నాట్, ఆర్ ఫిట్ గా కనిపిస్తున్నాను లేదా? ఎస్ అంటే మీ చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. ఓకే, సో నిజంగా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి నాకు హెల్ప్ చేసేందుకు రియలీ థ్యాంక్స్ టు వావ్ కమ్యూనిటీ. నా జర్నీ అక్కడే స్టాప్ కాలేదండి. నేను నెక్స్ట్ ఫర్దర్ గా మా ఇంట్లో నా వైఫ్ కి పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ చేసుకోవడం హెల్ప్ చేశాను. అలాగే మై ఫాదర్ డయాబెటిక్ రివర్స్ చేసుకోరు ఎట్ ద ఏజ్ ఆఫ్ 71. ఓకే, సో అక్కడి నుంచి నేను డిసిషన్ తీసుకొని పీపుల్ కి హెల్ప్ చేయాలా, ఇంత మంచి ఒక ఆపర్చునిటీని, ఇంత మంచి ఒక సైన్స్ ని అందరికీ చెప్పాలని నేను డిసిషన్ తీసుకున్న తర్వాత నియర్లీ ఐ హెల్ప్ మోర్ దాన్ 1000 పీపుల్, మోర్ దాన్ 5 to 6 కంట్రీస్ అట్ ప్రజెంట్. ఇప్పుడు కూడా నాకు సో కెనడా, యూకే, యుఎస్, సౌదీ అరేబియా, దుబాయ్ అన్నిటి నుంచి కూడా క్లయింట్స్ ఉన్నారు అనమాట. ఓకే, మనం ఏం చేయాలి? వెరీ సింపుల్. ఈ సైన్స్ ని మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా హెల్దీ వెయిట్ లాస్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా అయితే నెక్స్ట్ 20 minutes మీరు ఏమైనా అటెంటివ్ ఉంటే ఖచ్చితంగా మీకు సైన్స్ తెలుస్తుంది. ఎందుకు వెయిట్ పెరుగుతున్నాం, రీజన్ ఏంటి, దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, రూట్ కాజ్ ఎందుకు ఎలా అయింది, మనం రూట్ లో వర్క్ చేస్తే ఎలా హెల్దీగా వెయిట్ లాస్ చేసుకుంటాం. అదంతే కాదు, ఈవెన్ ఎలాగా మెయింటైన్ చేసి కూడా మనం తెలుసుకుంటాం. ఓకేనా? వెరీ నైస్. సో అలాగైతే మనం సెషన్ కి ఎంటర్ అయిదాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఎండ్ లో మీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేస్తాను. నో నీడ్ టు వరీ. నెక్స్ట్ 20 minutes దయచేసి మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి, డిస్టర్బెన్స్ లేకుండా ఏరియాలో ఉండండి. అప్పుడు మాత్రమే మీకు నేను చెప్పే సైన్స్ అర్థమవుతుంది. ఓకేనా? ఫైన్. అలాగైతే జస్ట్ ఒక స్మాల్ వీడియో చూసేద్దాం. నెక్స్ట్ నేనేమని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫైన్. జస్ట్ అ సెకండ్. एक्सरसाइज प्लेज जीरो रोल इन वेट लॉस. Really? यस. 8 बिलियन पीपल हमारे वर्ल्ड में है. 4.5 बिलियन आर ओवरवेट. मोटापा अगर बढ़ रहा है इससे क्या होता है? चांसेस ऑफ हार्ट अटैक बढ़ जाएंगे. तो अगर आपका बच्चा मोटा है, अगर अभी आप कुछ नहीं करोगे तो कहीं ना कहीं जाके उसको लिवर ट्रांसप्लांट कराना पड़ेगा. Obesity causes 13 different kinds of cancer. If you are obese, you have a 80% probability your sperm count will be zero. Obesity हो तो you are unable to have kids. Yes. बेली बटन से अगर आप अपनी सर्कमफ्रेंस को मेजर करेंगे, अगर ये मेन के लिए 38 से ज्यादा है और विमेन के लिए 34 से ज्यादा है, इसका मतलब आपको एब्डोमिनल ओबेसिटी है, विच इज इवन वर्स. कौन सी ऐसी 3 चीजें हैं जो बॉडी के लिए बहुत बेनिफिशियल होती है? वेजिटेबल्स, फाइबर है, सेकंड बीन्स, अ कप ऑफ बीन. చూసారు కదా, ఇప్పుడు అక్కడ చూస్తే ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం వరల్డ్ లో 800 crores పీపుల్, 8 బిలియన్ లో 4.5 బిలియన్ అంటే నియర్లీ 450 crores పీపుల్ ఒబెసిటీతో సఫర్ అవుతున్నారు. సో చూడండి, లివర్ కాంప్లికేషన్స్, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లం, ఎన్నో కాంప్లికేషన్స్. ఇప్పుడు ఆ డాక్టర్ ప్రశాంత్ దేశాయ్ ఆయన చెప్పిన ఒక విషయం నేను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఓకే, ఫైన్. సో అలాగైతే మనం డైరెక్ట్గా ఇప్పుడు సైన్స్ తెలుసుకుందాం. నేను చెప్పిన నెక్స్ట్ 20 minutes ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే,
Just a second. Let me share my PPT. Yeah. సో నేను వెయిట్ లాస్ చేయాలనుకుంటే ఫస్ట్ చేసే పని ఏంటి? సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ మీ మైండ్ లో వచ్చే ఫస్ట్ పని ఏం చేయాలనుకుంటారు? ఎనీ గెస్? సో మీరు జస్ట్ చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఓకే, ఇప్పుడు అందరూ చేసే ఫస్ట్ పని ఏమంటే వాకింగ్, అవునా? వాకింగ్ అనేది మనకు యాక్టివిటీ కాబట్టి, కానీ మనకు వెయిట్ లాస్ లో హెల్ప్ కాదు. ఎందుకంటే మీరు ఎవరైనా లైక్ మీ చుట్టుపక్కల గార్డెన్ కానీ లేకుంటే ఏదైనా గ్రౌండ్స్ అని ఉంటే చూడండి, ఎన్నో సంవత్సరాలుగా వాకింగ్ చేసి ఉంటారు, కానీ వాళ్ళ బెల్లీ ఫ్యాట్ కొంచెం కూడా తగ్గిండదు. ఓకే, అలాగే నెక్స్ట్ ఎవరైనా నేను జిమ్కి వెళ్ళి 10 కేజీలు తగ్గాను, 15 కేజీలు తగ్గాను, 20 కేజీలు తగ్గాను అని ఎక్కడ వింటారా? నో. సో 1 మంత్ 2 మంత్స్ వెళ్ళి నేను డ్రాప్ అయ్యాను వింటారా? కానీ ఇక్కడ జిమ్ రాంగ్ కాదు, కానీ మనకి బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీల్ స్కిప్. చాలా మంది వెయిట్ తగ్గాలంటేనే పొద్దున బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, లేకుంటే రాత్రి భోజనం స్కిప్ చేయడం, ఇలాంటి చేస్తారు. దీని నుంచి ఏమైనా వెయిట్ వస్తుందా? ఇనీషియల్ గా మీకు ఒక 2-3 కేజీస్ తగ్గొచ్చు, మళ్ళీ స్టక్ అయిపోతారు. అదేమన్నా మళ్ళీ మీరు ఫుడ్ స్టార్ట్ చేస్తే దాన్ని డబుల్ గా వెయిట్ పెరుగుతారు. నెక్స్ట్ వచ్చేసి పోర్షన్ క్వాంటిటీ తక్కువ చేస్తాం. సో దీని నుంచి కూడా మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండదు. ఇప్పుడు ఉండే కొత్త ప్యాషన్ ఏమంటే, సో తినేది తిండి అన్ని వదిలేసి రీప్లేస్మెంట్ షేక్ తాగడం, ఇది మంచిదా? సో ఇలాంటివి చేస్తే మనకి ఏమైనా హెల్ప్ ఉంటాయి? నో. షార్ట్ కట్ ఎప్పుడు కూడా మనకు టెంపరీ. ఓకే, సో ఇవి కూడా నేను అన్ని చేశాను. మీరు కూడా ట్రై చేసేది దీంట్లో 1 కానీ 2 కానీ లేకుండా అన్ని. నేను అది అన్ని ట్రై చేశాను, నాకు అర్థమైంది ఇది కూడా పర్మనెంట్ కాదని. అప్పుడు నేను సెర్చ్ లో ఉన్నప్పుడు నాకు దొరికిండదే లైక్ వావ్ కమ్యూనిటీ. ఓకే, ఇప్పుడు చూస్తే లైక్ షాకింగ్ నంబర్స్, ఇది ఎంటైర్ వరల్డ్ వైడ్. ఓకే, ఈవెన్ ఉత్త ఇండియా తీసుకుంటే ఆన్ అండ్ ఎవరేజ్ గా 11 కేజీస్ తగ్గాలంట ఒక పర్సన్ యావరేజ్ గా. ఇప్పుడు మీరు లైక్ అర్బన్ లో తీసుకుంటే మోర్ దెన్ 73%, అంటే 100కి 73 మంది ఓవర్ వెయిట్ ఉన్నారు. సో దీని నుంచి అన్ని కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, ఎన్నో పేపర్ ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. చూడండి, ఇక్కడ న్యూఢిల్లీలో ఒక సర్వే ప్రకారం చూసుకుంటే 29% ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ప్రీ మ్యాచ్యూర్ డెత్, అంటే మీన్స్ ఏజ్ అయ్యక ముందు చనిపోతున్నారు. అది కూడా అంతా 100కి 29 పీపుల్. ఓకే, 29%. సో బర్డన్ ఆఫ్ కాస్ట్, ఎందుకంటే ఒక్కసారి మనకి ఆ కాంప్లికేషన్ స్టార్ట్ అయితే ఎన్ని డబ్బులు మనం ఖర్చు పెట్టాలి? అక్కడ డాక్టర్ చెప్పారు. సో లివర్ ట్రాన్స్ప్లాంట్, ఒక్కసారి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇట్ కోస్ నియర్లీ 20 to 40 lakhs rupees. ఇండియన్స్ ఆర్ గెటింగ్ ఫ్యాటర్, ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం. ఎన్నో ఆర్టికల్స్, కానీ మనం చదువుతాం, ఊరికైపోతున్నాం. ఈవెన్ రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక రిస్క్ కూడా వచ్చింది. ఏమంటే అవుట్ ఆఫ్ 3 2 people ఆర్ హార్ట్ చోక్స్ అవుతున్నాయి యంగ్స్టర్స్ కి. సో అండ్ మోస్ట్ డేంజరస్ ఫ్యాట్ ఏదైనా ఉందంటే బెల్లీ ఫ్యాట్. సో దీన్ని మనం ఏమైనా కేర్ తీసుకోవాలి. ఈవెన్ డాక్టర్ కూడా చెప్పారు ఎంత ఉండాలి సర్కంఫరెన్స్ అని. నేను అది కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది డేంజరస్, ఎందుకంటే ఫస్ట్ మన కాంప్లికేషన్స్ అయ్యేదే హార్ట్ అటాక్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లైక్ డయాబెటీస్, ఇట్లా వేరే ఎన్నో హెల్త్ కాంప్లికేషన్స్, ఈవెన్ గ్యాస్ట్రిక్ కావచ్చు, జాయింట్ పెయిన్ కావచ్చు, ఇవన్నీ బెల్లీ ఫ్యాట్ మన వెయిట్ పెరగడం వల్ల అయ్యేది. ఓకే, సో దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఎలా మనం దీన్ని అడ్రస్ చేయాలి? ఓకే, చాలా ఇంపార్టెంట్. యా, సో అప్పుడు నాకు హెల్ప్ అయినదే వావ్ కమ్యూనిటీ, దట్ ఈస్ వారియర్స్ ఆఫ్ వెల్నెస్ కమ్యూనిటీ, ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోవింగ్ హెల్త్ కమ్యూనిటీ. సో ఎక్స్పర్ట్ డాక్టర్స్, డైటీషియన్స్, ఫిట్నెస్ కోచెస్ తో ఉండే ఒక కమ్యూనిటీ, సైంటిఫిక్ గా పీపుల్ హెల్ప్ చేసే ఒక కమ్యూనిటీ. మోర్ దాన్ 2 lakhs పీపుల్ కి మోర్ దాన్ 20 countries లో పీపుల్ హెల్ప్ చేస్తా ఉంది. సో అలాంటి సైన్స్ ని ఇప్పుడు ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఓకే, రైట్ సైన్స్ మీరు తెలుసుకున్నారంటే ఓకే, మీకు డిసిషన్ తీసుకోవడంలో ఎస్ రైట్, నేను రైట్ పీపుల్ తోన్నాను, నేను 100% గా హెల్దీ వెయిట్ లాస్ చేసుకోవచ్చు మీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఉండే అన్ని కాంప్లికేషన్స్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు కూడా మీరు ఒకేసారి వెయిట్ పెరిగిండరు, గ్రాడ్యువల్ గా లైక్ ఎవ్రీ ఇయర్ 1 kg 2 kg తీసుకుంటే నెక్స్ట్ లాస్ట్ 10 years లో ఒక 20 kg పెరిగింటారు, లేక 15 kgs పెరిగింటారు. ఇట్స్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్, ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత ఉండాలి వెయిట్, ఇది తెలుసుకోవడం చాలా ఎందుకంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే లైక్ ఏదో ఒక క్యాల్కులేషన్ చేసుకొని నాకు ఇంత బియ్యం ఉండాలి, ఇంత ఉండాలి, కానీ సైంటిఫికలీ ఎంత? ఎందుకంటే ఈ టోటల్ ప్రోగ్రామ్ డిజైన్ సైంటిఫికలీ. డాక్టర్ జేసన్ ఫంగ్ ద ఒబేసిటీ కోడ్, కాబట్టి మీరు కూడా ఈ బుక్ చదవచ్చు. దాంట్లో ఆయన చెప్తాడు ఏమంటే మనకు BMI 22 ఉంటే ఖచ్చితంగా మనం లైఫ్ స్టైల్ కాంప్లికేషన్స్ ఏవి
లైఫ్ స్టైల్ కాంప్లికేషన్స్, షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే మనం మన ఐడియల్ వెయిట్ లో ఉండాలని చెప్తారు అనమాట. సో ఇది మీకు ఐడియల్ వెయిట్ 22 BMI. ఇప్పుడు ఎలా అంటే వెరీ సింపుల్ చెప్పాలి. ఎగ్జాంపుల్ నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 to 22 ఆ యంగ్ ఏజ్ లో ఏముంటా అది పర్ఫెక్ట్ వెయిట్ అనొచ్చు. కానీ ఇప్పుడు జనరేషన్ కూడా ఆల్రెడీ ఓబేస్ అయిపోయినారు. కానీ నేను తీసుకుంటే ఇప్పుడు అదే వెయిట్ నేను వచ్చాను. సో ఇప్పుడు నేను నా కాంప్లికేషన్స్ రివర్స్ చేసేసాను. సో నాకుండే లైక్ లెథర్జీ కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, లేజినెస్ కానీ, సో ఎక్కువ పనిచేసే మూడ్ వచ్చేది కాదు. ఇవన్నీ నుంచి ఐఎమ్ నౌ ఫిట్ అండ్ ఫైన్ అండ్ యాక్టివ్. సో మీకు కూడా చేసే ఆ ఛాన్స్ ఉంది. ఈరోజు మీకేమన్నా లైక్ హెల్త్ గోల్ ఉంటే ఈ రోజు మీకు డిసిజన్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఇది మీ హెల్త్ గోల్ ఏమంటే నేను ఐడియల్ వెయిట్ కి రీచ్ కావాలి. చాలా మంది న్యూ ఇయర్ చేసుకుంటాం కానీ అప్పుడు మళ్ళీ ఊరికే టైం ఆల్రెడీ ఇప్పుడు ఈ 2025 6 months ఆల్రెడీ వెళ్ళిపోయింది. మళ్ళీ మనం ఇంకా వెయిట్ చేస్తే నో యూస్. ఓకే, సో మనం ఏం చేయాలి? వెరీ సింపుల్, ఈ టార్గెట్ పెట్టుకోవాలి. కాబట్టి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నా ఏమైనా హెల్త్ గోల్ అంటే ఈ వెయిట్ కి నేను రీచ్ కావాలి. ఓకే రైట్. సో నేను ఎలా ఫ్యాట్ తగ్గడం, ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే రూట్ కాజ్ తెలుసుకోండి. దేనికోసం నా వెయిట్ పెరుగుతుంది, ఎందుకు ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది తెలుసుకోండి. నెక్స్ట్ వర్క్ ఆన్ ద రూట్ కాజ్, అది తెలుసుకున్న తర్వాత దాని మీద పని చేస్తే ఖచ్చితంగా మనకు వెయిట్ లాస్ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తామంటే మనకు తలనొప్పి అయితే తలనొప్పి మాత్రం తీసుకుంటాం. దట్స్ ఓకే, నొప్పి తగ్గింది. కానీ ఎందుకు తలనొప్పి వచ్చిందని తెలుసుకొని దానికి బిఫోర్ మనం కేర్ తీసుకుంటే సన్లైటా, లేకుంటే ఎక్సెస్ ఈటింగా, లేకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా, లేదంటే నిద్ర సరిగ్లేదా, ఇవి తెలుసుకుంటే మీకు ఆ టాబ్లెట్ అవసరం ఉండదు. ఇక్కడ కూడా అంతే. సో ఎందుకో లైక్ ఏ రీజన్ నుంచి మనం వెయిట్ గెయిన్ అయినాం ఇది తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు హెల్దీ వెయిట్ లాస్ చేసుకోవచ్చు. సో దీంట్లో చూసుకుంటే మెయిన్ 6 ఫ్యాక్టర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసి లైక్ డైట్. ఓకే, సో మనం ఎంత ఫుడ్ తీసుకోవాలి, ఏ పోర్షన్స్ లో ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. జస్ట్ అ సెకండ్. సో ఇప్పుడు తీసుకుంటే డైట్. అందరూ మనం డైట్ అంటే ఏమంటామంటే తక్కువ తినడం. నో, డైట్ అంటే తక్కువ తినడం కాదు. డైట్ అంటే లైక్ బ్యాలెన్స్ కూడా తినడం. ఈరోజు మనము పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటాం. అంటే లైక్ మేజర్లీ రైస్ అండ్ వీట్, గోధుమలు మరియు రైస్, బియ్యం ఎక్కువ తింటున్నాం. ఇడ్లీ, దోశ, పూరి, చపాతి, ఉప్మా, పోహా ఏ తీసుకుంటా ఇవే. అంటే ఎక్కువ గ్లూకోజ్, ఎక్కువ షుగర్ మన బాడీకి ఇస్తున్నాం. ఇదే హై కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్ తక్కువ ఉంది. మీరు రోజులు తీసుకుంటే కొంచెం పెరుగు, కొంచెం ఏదో పప్పు ధాన్యాలు, లేకుంటే స్ప్రౌట్స్, కొంచెం ఎగ్గు ఇలా తింటుంటాము. అంటే 100కి లైక్ 90% పీపుల్ కి మనం ప్రోటీన్ తక్కువ ఉంది. అండ్ ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్ అంటే ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఆయిల్స్, సో డాల్డా, ఓకే, సో ఇలాంటివి లైక్ రిఫైన్డ్ మేబీ బేకరీ ఐటమ్స్, ఇవన్నీ హై ట్రాన్స్ ఫ్యాట్ అనమాట. దీని నుంచి మనకు ఇది పువర్ డైట్ అయిపోయింది. మనం బ్యాలెన్స్డ్ గా ఫుడ్ తీసుకుంటే తక్కువ తినే అవసరం లేదు, మనము ఫుల్ గా తినొచ్చు. అలా తీసుకున్నా కూడా మనం ఇంట్లో వండుకొని 80% వెయిట్ లాస్ చేసుకోవచ్చు. 80% అంటే లైక్ మీరు ఒక 15 kgs తగ్గాలంటే మోర్ దాన్ 12 kgs విత్ ఫుడ్ కంట్రోల్ ఓన్లీ యూ క్యాన్ డూ ఇట్. ఓకే, సో ఎక్సర్సైజెస్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏమవుతుందంటే, ఎక్సర్సైజ్ అంటేనే మనం చాలా మంది ఏమంటే ఒకటే రకాలు చేయడం, రోజు వాకింగ్ చేయడం, రోజు యోగా చేయడం, లైక్ ఒకే రకాల మనం చేసినప్పుడు బాడీ దాన్ని ఎక్సర్సైజ్ గా కన్సిడర్ చేయదు, దాన్ని ఏంటంటే ఒక వర్క్ గా కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, చాలా మంది హౌస్ వైఫ్ పొద్దు నుంచి రాత్రి వరకు పనిచేస్తారు, అయినా కూడా ఎందుకు వేడి తగ్గట్లేదు? వర్క్ ఈస్ లైక్ నాట్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే మనం కాన్షియస్ గా మన బాడీ మీద చేసేది. సో కానీ ఇది ఓన్లీ 10 to 20%. ఇది కూడా లైక్ చాలా మంది డాక్టర్స్ చెప్పారు. ఇప్పుడు ఈవెన్ మనము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వీడియో చేశారు కదా, ఎక్సర్సైజ్ ప్లేస్ 0% ఇన్ వెయిట్ లాస్ అని చెప్పారు. ఎందుకంటే ఎక్సర్సైజ్ మనకు కావాలి బాడీ ఫిట్నెస్ కోసం కానీ, మెటబాలిజం పెంచడం కానీ, దాని నుంచే మనం వెయిట్ లాస్ అవుతామంటే నో. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్. ఇన్ కేస్ మీరు ఏమన్నా లైక్ రైట్ గా ఫుడ్, స్ట్రెస్ అంటే లైక్ మనకు మన బాడీలో ఎలా మనం స్ట్రెస్ ని కంట్రోల్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏమంటే దాంట్లో ఇప్పుడు మనకు నేను టెన్షన్ అయ్యాను, ఏదో స్ట్రెస్ ఉంది, ఫైనాన్షియల్ లేకుంటే ఆఫీస్ ఇలాంటి స్ట్రెస్ ఉన్నప్పుడు నేను ఏమన్నా కంటిన్యూస్ గా స్ట్రెస్ లో ఉంటే నా బాడీలో
ఒక హార్మోన్ రిలీజ్ దానికి మనం కార్టిసోల్ అంటాం అనమాట. ఈ కార్టిసోల్ కంటిన్యూస్ ఉంది అనుకోండి, అప్పుడు మన బాడీలో షుగర్ రిలీజ్ అవుతుంది, షుగర్ నుంచి బెల్లీ ఫ్యాట్ వస్తుంది అనమాట. సో ఈవెన్ మనము స్ట్రెస్ కూడా ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోవాలి. నెక్స్ట్ స్లీప్. ఇది వెరీ సింపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పొద్దున మనం లేచినప్పుడు ఏమన్నా లైక్ నేను ఫ్రెష్ గా లేదంటే మీ నిద్ర సరి కాలేదు, మీకు డీప్ స్లీప్ కాలేదు, మీన్స్ అది కూడా మీ బెల్లీ ఫ్యాట్ కి రీజన్. నెక్స్ట్ ఎక్సెస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ జెనెటిక్స్. ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ మీకు ఉంది, ఓకే, అప్పుడు కూడా మీకు ఏమవుతుంది అంటే లైక్ సో బెల్లీ ఫ్యాట్ కానీ లేకపోతే ఓవరాల్ వెయిట్ పెరగడానికి రీజన్ అవుతుంది. యా, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ఏం చేయాలి, వెరీ సింపుల్. సో మనము ఈ వెయిట్ గెయిన్ నుంచి ఏదైనా వేరే కాంప్లికేషన్స్ ఉన్నా కూడా తెలుసుకోవాలి. దానికి మనం ఏమంటామంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి? వెరీ సింపుల్. డాక్టర్ చెప్పారు కదా, మన బెల్లీ సర్కంఫరెన్స్ సో మేల్ అయితే 38 ఇంచెస్, ఫీమేల్ అయితే 34 ఇంచెస్. అదే మీరు సెంటీమీటర్లో పోతే మేల్ అయితే 102 సెంటీమీటర్, ఫీమేల్ అయితే 88 సెంటీమీటర్. అది ఉంది అనుకోండి, మీరు మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నారు. సరే ఏంటిది మెటబాలిక్ సిండ్రోమ్? వెరీ సింపుల్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక 15 కేజీలు ఎక్కువ ఉన్నాను, నా బెల్లీ ఫ్యాట్ మోర్ దాన్ 102 సెంటీమీటర్ ఉందంటే నేను ఆల్రెడీ డేంజర్ లో ఉన్నాను. దీనికి మెటబాలిక్ సిండ్రోమ్ అంట. అంటే నెక్స్ట్ వచ్చే 3 to 5 years లో నాకు షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, థైరాయిడ్ రావచ్చు, ఏదైనా కాంప్లికేషన్ కావచ్చు. నియర్లీ 40 హెల్త్ కాంప్లికేషన్స్ ఏదన్నా స్టార్ట్ కావచ్చు, ఫ్రమ్ గ్యాస్ట్రిక్ టు క్యాన్సర్. దీనికి అన్నిటికీ రీజన్ ఏమంటే మెటబాలిక్ సిండ్రోమ్. అది మెయిన్ వచ్చేసి మన బెల్లీ ఫ్యాట్. ఈవెన్ మనకు బ్లడ్ టెస్ట్ నుంచి కూడా తెలుసుకోవచ్చు మనం మెటబాలిక్ సిండ్రోమ్ లో ఉన్నామా లేదా అని. సో ఇప్పుడు నేనేం చెప్తున్నామంటే లైక్ వావ్ కమ్యూనిటీ ఓన్లీ వెయిట్ లాస్ ఒకటే కాదు, ఈవెన్ ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ని రివర్స్ చేయడానికి మీకు నేను టెస్టిమోనియల్ కూడా చూపిస్తాను. సో లైవ్ కూడా మీరు మాట్లాడతారు ఏమంటే ఈవెన్ హెల్దీగా వెయిట్ లాస్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ అయినాయి. ఓకే, రైట్. చూడండి, లైక్ చాలా మంది మనం వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు లైక్ మనమే ఒక కాంప్రమైజ్ గా మాట్లాడతాము, లేదంటే ఏమంటే పర్లేదు నాకేం ఇప్పుడేం ఈ వెయిట్ తక్కువ నాకేం ఇష్యూ లేదు, లేదంటే జిమ్ లో పోయి మన బాడీని పనిష్ చేస్తాము. ఓకే, సో ఇలా చూసుకుంటాం లైక్ ఓకే ఫైన్ పర్లేదు అండి. ఇప్పుడు నేను కూడా అలాగే చేసేవాడిని. కానీ ఒకసారి నేను ఒక సెషన్ అటెండ్ అయినప్పుడు నాకు తెలిసింది, సో ఇప్పుడు ఇన్ కేస్ నేను లైక్ వంగి చూస్తే నా బెల్ట్ బక్కలు కనపడకపోతే దిస్ ఇస్ డేంజరస్, వెరీ మిక్ మళ్ళీ ఇంకా వేరే ఏ టెస్ట్ అవసరం లేదండి. సో అప్పుడు నేను డెసిషన్ తీసుకున్నాను హెల్దీ వెయిట్ లాస్ చేయాలి. ఎందుకంటే బీయింగ్ అ మెడికల్ ప్రొఫెషన్ ఖచ్చితంగా నేను చేయాలని డెసిషన్ తీసుకున్నాను. 3 months లో లైక్ వెయిట్ లాస్ చేసుకున్నాను. సో మీ ముందు లైక్ ఐఎమ్ నౌ. ఓకే, సో అలాగే మీరు కూడా డెసిషన్ తీసుకుంటే ఒక పెద్ద విషయం కాదు, ఖచ్చితంగా ఇంట్లో అనుకునే మంచి ఫుడ్ తినుకుంటూ వెయిట్ లాస్ చేయొచ్చు. ఓకే, ఫైన్. సో ఇప్పుడు యాంజియోప్లాస్టీ అంటారు, అంటే మన హార్ట్ లో బ్లాక్ అయితే దానికి యాంజియోప్లాస్టీ అంటారు. సో హార్ట్ లో బ్లాకేజ్ ఉన్నప్పుడు తీసేటప్పుడు దానికి స్టంట్ ఇస్తారు కదా, దానికి యాంజియోప్లాస్టీ ప్రొసీజర్. ఇది ఏదైనా వల్ల బికాస్ ఆఫ్ ఫ్యాట్. సో నెక్స్ట్ వచ్చేసి నేను అప్పుడే చెప్పినట్టు లివర్ సర్జరీస్, నెక్స్ట్ వచ్చేసి లైక్ నీ రిప్లేస్మెంట్స్, ఇవన్నింటి కూడా ఏ కాంప్లికేషన్స్ బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్. మోర్ దెన్ 90% బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఫ్యాట్ ఆర్ ఎక్సెస్ వెయిట్ నుంచి. సో ఇవన్నీ మనం సరి చేసుకోవాలంటే మన హెల్దీ లైఫ్ స్టైల్ ని మనం ఫాలో కావాలి, హెల్దీ వెయిట్ లాస్ చేసుకోవాలి. సో ఇట్స్ సైన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఏంటిది ఇన్సులిన్? చాలా మంది వింటారు కదా, లైక్ మనము డయాబెటిక్ పేషెంట్స్ ఇంజెక్షన్ వాడతారు. ఓకే, ఎందుకంటే మన బాడీలో ఈ హార్మోన్ పని చేయడం ఆపేచింటది, లేకుంటే అన్ని ఇన్సులిన్ అయిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు బయట నుంచి మనం ఇన్సులిన్ ఇస్తాం. సో ఇది ఎప్పుడు స్టాప్ చేస్తుంది, ఎప్పుడు అయిపోతుంది అంటే మన బాడీ ఎలా డిజైన్ అంటే అప్ టు 100 years వరకు అయ్యేంత ఇన్సులిన్ మన బాడీలో ఉంది, కానీ మనం ఎక్సెస్ యూజ్ చేసినాం కాబట్టి అది తొందరగా అయిపోయింది. ఏం పని చేస్తుంది ఇన్సులిన్? వెరీ సింపుల్. ఇక్కడ నుంచి ఒక 2-3 minutes చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్, మనం ఏదైనా ఫుడ్ తింటే, ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ ఇడ్లీ తిన్నాను అనుకోండి, ఇడ్లీ డైజెషన్ అయిన తర్వాత గ్లూకోజ్ అవుతుంది. ఈ గ్లూకోజ్ మన బాడీ లోపలికి ఎంటర్ కావాలంటే మనకు ఇన్సులిన్ కావాలి. ఇది వచ్చి మనకు ఇక్కడ సెల్స్ కి అటాచ్ అవుతుంది అనమాట. అటాచ్ అయినప్పుడు మన డోర్ ఓపెన్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఎక్కడెక్కడ షుగర్ కావాలో, షుగర్ అంటే లైక్ ఎనర్జీ అనమాట, ఎక్కడ ఎనర్జీ కావాలో అన్నిటికంటే సప్లై చేసేది ఇన్సులిన్. సప్లై అంటే కీ ఓపెన్ చేసి లోపల పంపిస్తుంది అనమాట. ఈ ఇన్సులిన్ లేకపోతే మన బ్లడ్ నుంచి షుగర్ మన బాడీకి వెళ్ళదు. ఓకే, అంటే ఇన్సులిన్ ఏం పనిచేస్తుంది? మన బ్లడ్ లో ఉండే షుగర్ ని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి, లేకుంటే పంపించడానికి హెల్ప్ చేస్తుంది.
సో వెరీ సింపుల్ చూడండి. కానీ మన బాడీ ఏమైందంటే ఇప్పుడు ఈరోజు షుగర్ బర్నింగ్ మషిన్ అయిపోయింది. అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం మన బాడీకి షుగర్ తింటూనే ఉన్నాం అనమాట. సార్ నేను షుగర్ తినట్లేదు సార్. షుగర్ కాదు, డైరెక్ట్ షుగర్ అనుకోకండి. గ్లూకోజ్, మీరు తినే ప్రతి ఫుడ్ లో గ్లూకోజ్ ఉంది, షుగర్ ఉంది. ఏముంది? రైస్, చపాతి, రొట్టె, లైక్ పూరి, దోశ, ఇడ్లీ, పొంగల్, ఏమి తీసుకున్నా దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంది. పిండి పదార్థం వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా దాంట్లో గ్లూకోజ్, షుగర్ ఉంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డే ఎలా స్టార్ట్ అంటే ఇక్కడ ఇంకో పిల్లర్ మిస్ అయిపోయింది, ఇంకో హిల్ ఏదంటే మార్నింగ్ ఒక గోపురం మిస్ అయింది. ఏది? కాఫీ విత్ బ్రెడ్ ఆర్ బిస్కెట్, సమ్ స్నాక్స్. ఆఫ్టర్ దాట్ సో మనం ఏం చేస్తున్నాం? బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత స్నాక్స్, ఆ తర్వాత లంచ్. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు షుగర్ పెరిగింది, అప్పుడు ఇన్సులిన్ వచ్చి దీన్ని తగ్గిస్తుంది. ఎలా తగ్గిస్తుంది? మన బాడీకి ఎక్కడెక్కడ అన్నిటి కాడ మనకి ఇస్తుంది. ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ ఎగ్జాంపుల్ నేను పొద్దున 3 చపాతీ తిన్నాను అనుకోండి, అది ఫుల్గా అయిపోవడానికి మినిమం 6 hours కావాలి. అంత లోపలే మళ్ళీ మధ్యలో ఏదో ఒక స్నాక్స్, టీ కానీ, కాఫీ కానీ, ఫ్రూట్స్ కానీ ఏదైనా తింటా. ఇది ఇంకా అయిపోలేదు, అంత లోపలే లంచ్. ఇంకా పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్ని ఖాళీ చేసే లోపల మన ఇన్సులిన్, బ్లడ్ లో ఉండే షుగర్ ని మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ ఇస్తాం. ఇదంతా అయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్, అది కూడా ఎప్పుడు లేట్ గా 9-9:30కి ఎంటైర్ ఫ్యామిలీ కూర్చొని ఫుల్ గా తినేస్తాం, తినేసి పండుకొనేస్తాం. అప్పుడు హోల్ నైట్ బ్లడ్ లో షుగర్. ఏమైతే అసలు దాంట్లో ఉంటే ఏమీ కాదు. ఒక రోజుకి ఏం కాదు, ఒక నెలకి ఏం కాదు, సంవత్సరానికి ఏం కాదు, అలాగే కంటిన్యూ అయితే ఉంది. చూడండి ప్రాబ్లం ఏమవుతుంది. సో బాడీ కంటిన్యూస్ గా ఇలా ఇచ్చినప్పుడు చూడండి మనం ఏం తింటున్నాం. ఇప్పుడు ఇది వెజిటబుల్ పోర్షన్ మనం యూజువల్ గా తీసుకునేది. వెరైటీ చిత్రాన్నం అంట, పులిహార అంట, పొంగల్ అంట, కర్డ్ రైస్ అంటే ఇవన్నిటి కూడా షుగరే. ఇది మాత్రం వెజిటబుల్ మంచిది, ఫైబర్. కానీ ఎలా ఉండాలి మన ఫుడ్ ప్లేట్ అంటే, దిస్ ఈజ్ అవర్ రైట్ ఫుడ్ ప్లేట్. కానీ మనం ఎలా తింటున్నాం? ఇలా తింటున్నాం. ఓకే, సో మనం ఏం చేయాలి? వెరీ సింపుల్. సో ఇలా ఉండాలి మన ఫుడ్ ప్లేట్. మనం ఇవన్నీ బయట పోతే మీరు ఒక్కసారి ఇట్లా సౌత్ ఇండియన్ థాలి తీసుకున్నప్పుడు జెన్యున్ గా చెప్పండి, ఎంతమంది ఇవన్నీ వెజిటబుల్ ని మనం ఖాళీ చేసాం? ఇవి ఖాళీ చేసి ఉంటాం, కానీ ఇది ఇంకా అన్ని సగం అట్లే మనము వదిలేసి వస్తాం, అవునా? సో అలా చేయకూడదు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా అవుతుందంటే దీని నుంచి అవుతుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ లో ఎక్కువ మనం షుగర్ ని తింటున్నాం. సో ఇలా ఉన్నప్పుడు బాడీకి ఇట్లా ఇస్తున్నాం, పొద్దున వచ్చినది ఇంకా ఖాళీ కాలేదు. ఎగ్జాంపుల్ మీ ఫ్రిడ్జ్ ఉంది, ఈ రోజు వెజిటబుల్ తెచ్చి పెట్టారు, ఇంకా ఖాళీ కాలేదు, మళ్ళీ రేపు తెచ్చారు, మళ్ళీ మర్నాడు తెచ్చారు. లోపల ఏమైనా పెట్టే స్థలం ఉందా? లేదు. అప్పుడేమవుతుంది? డోర్ మీకు క్లోజ్ చేసేకి రాదు, పెట్టేకి రాదు. ఇవన్నీ మీరు తెచ్చినా కూడా తీసుకోరు, ఇంట్లో ఏడ స్థలం లేదు, ఏడ తీసుకోరు. సేమ్ బాడీ కూడా అంతే. లోపల పెడుతున్నారు షుగర్, అసలు పెట్టే స్థలం లేదు. బాడీ ఏం చేసింది? డోర్ బంద్ చేసేసింది, నాకు అసలు ఇంకా గ్లూకోజ్ వద్దురా నాన్న, నాకు చాలా అయిపోయిందని. సో అప్పుడు ఏం చేయాలి? ఇన్సులిన్. ఖచ్చితంగా ఇన్సులిన్ పని ఏంటి? షుగర్ ని ఖాళీ చేయాలి. కానీ ఇన్నోటు ఉంది మనకు బాడీలో, అప్పుడు ఏం చేయాలి? వెరీ సింపుల్. సో ఎక్కువ ఇన్సులిన్ వస్తాయి అనమాట, ఎందుకంటే బాడీకి ఫోర్స్ చేస్తాయి. అప్పుడు మీకు ఇంకా ప్రెషర్ పెరుగుతుంది, అప్పుడు ఇట్లే చేసుకోండి ఇన్సులిన్ అయిపోతుంది. సో దాని నుంచి ఏం ప్రాబ్లం ఉంది? ఎలా మనం వెయిట్ పెరుగుతున్నాం? అది కూడా చెప్తాను మీకు. ఓకే, దానికోసం ఇన్సులిన్ ఏం పేరు పెట్టారంటే ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ పెట్టారు. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇప్పుడు నాకు గులాబ్ జామున్ ఇష్టం అనుకోండి, ఓకే, మీది ఏదైనా మీకు స్వీట్ ఇష్టం అనుకోండి. సో ఎగ్జాంపుల్ మీ వైఫ్ కానీ మీ మదర్ కానీ మీకు అది ఇష్టంగా పెడితే ఈరోజు బాగా హ్యాపీగా తింటారు. ఈవెన్ మధ్యాహ్నం తిన్నా కూడా జాక్ పాట్ అంటారు, ఈవినింగ్ తిన్నారు ఫుల్ హ్యాపీ అయిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ పెడితే కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ తగ్గాలి. అలాగే అదే స్వీట్ ని రోజుకు 4 పూట్లు 1 వారం పెడితే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? 8th డే మీకు అది చూస్తే ఇసుకొచ్చేస్తుంది. కానీ అప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళు మీకు ఫోర్స్ చేశారనుకోండి, ఇప్పుడు నాకు గులాబ్ జామున్ తిను అని నాకు ఫోర్స్ చేస్తే ఏమవుతుంది? 8th డే అది చూస్తేనే అయిపోతుంది. ఇన్ కేస్ పెట్టేకొస్తే నేనేం చేస్తాను? రెసిస్ట్, ఆపుతాను. నాకు వద్దు, అసలు వద్దు అంటే వద్దు అంటాను. దీనికే రెసిస్టెన్స్ అంటారు అనమాట. అలాగే మన బాడీ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ మంచిది, ఈవెన్ మన ఇంట్లో వాళ్ళు మంచి వాళ్ళే నా కోసం పెడుతున్నారు, కానీ నాకు అది వద్దు. అలాగే ఈ షుగర్ బ్లడ్ లో ఉంటే అనేది దీన్ని తీసేరా అని ఇన్సులిన్ దాన్ని తీసేసి బాడీకి ఇస్తుంది, బాడీ నాకు వద్దంటా ఉంది. దీనికే రెసిస్టెన్స్. ఇప్పుడు ఇన్సులిన్ పని చేయట్లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది బాడీ అంటే వెరీ సింపుల్. మీరు ఇన్సులిన్ వచ్చింది, ఇది పోయేసి మనకు లివర్కి చెప్తుంది అనమాట. ఏమని? చూడు, ఎవరు తీసుకోవట్లేదు, ఈ షుగర్ ని ఫ్యాట్ గా కన్వర్ట్ చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే నేను తినే ఆయిల్, లేకుంటే డ్రై ఫ్రూట్స్, నాన్ వెజ్, లేకుంటే నెయ్యి, ఇలాంటివి నాకు ఫ్యాట్ అవుతున్నాయి. నో, మీరు తినే పిండి పదార్థాలు మీకు ఫ్యాట్ అవుతున్నాయి, మీరు తినే కార్బోహైడ్రేట్స్ మీకు ఫ్యాట్ అవుతున్నాయి, మీరు తినే ఎక్సెస్ గ్లూకోజ్ మీకు ఫ్యాట్ అవుతుంది. సో ఈ ఫ్యాట్ ని మనం తగ్గియాలి.
ఇప్పుడు ఇట్లా ప్రతిరోజు మీకేమైనా అవసరం లేకుండా ఈవెన్ హాఫ్ కప్ టీ తాగినా కూడా అది ఫ్యాటే, మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాగా మనం రోజులో ఒక రోజుకి 6 నుంచి 10 సార్లు భోంచేస్తున్నాం. ఏం సార్ మనం 2 సార్లే చేస్తున్నాం అనుకుంటున్నారా? మీరు ఒక కప్ కాఫీ తాగినా కూడా అది భోజనం. ఎందుకంటే మన ఎంటైర్ డైజెస్ట్ సిస్టమ్ పనిచేయాలి. రోజుకి ఎన్ని సార్లు తింటున్నామో ఆలోచించండి. సో ఇలా చేసినప్పుడు బాడీ గ్రాడ్యువల్‌గా సో మనం మేజర్‌గా బెల్లీ ఫ్యాట్‌లో ఏముంటదంటే సో ఫ్యాట్ స్టోర్ చేసేకి స్థలం ఉంటది. ఆ తర్వాత అయినాక ఎంటైర్ నెక్ కానీ, చెయ్యి కానీ ఓవరాల్ బాడీ ఫ్యాట్ పెరిగిపోతది. సో దీనికేమంటారంటే గ్లైకోజెనసిస్ అంటే గ్లూకోజ్‌ని ఒక ఫ్యాట్‌గా మార్చడం. అదే మీరు ఉపవాసం ఉన్నారనుకోండి, లైక్ ఫాస్టింగ్ ఉన్నారు. అప్పుడేమైతదంటే ఇన్సులిన్ తగ్గిపోతది. ఇన్సులిన్ తగ్గినప్పుడు ఏమైతది? అప్పుడు మీరు ఫ్యాట్ బర్నింగ్ మోడ్‌కి వెళ్తారు. కానీ మనం ఎప్పుడు ఇన్సులిన్ తగ్గియట్లేదే. ఏమైనా ఉపవాసం ఉన్న ఏం తింటున్నాం? ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ కూడా ఇన్సులిన్ కావాలి. శనగలు తింటాం. దానికి కూడా ఇన్సులిన్ కావాలి. పాలు తాగుతాం. దానికి కూడా ఇన్సులిన్ కావాలి. అంటే ప్రతిసారి కూడా ఇన్సులిన్ వస్తది. అస్సలకు ఫ్యాట్ బర్నింగ్ మోడ్ మన బాడీ మర్చిపోయింది. ఇప్పుడు మన బాడీ ఏమైందంటే ఫ్యాట్ స్టోరింగ్. అస్సలు ఇంకా ఏం దానికోసం చెప్తాను. అన్నీ ట్రై చేశాను సార్. ఉపవాసం అది చేసినా కూడా నాకు తగ్గదు. ఎందుకంటే ఫ్యాట్ బర్నింగ్ మర్చిపోయింది. కానీ ఎలా మనం చేయాలి? ఏం చేయాలంటే ఈ ఇన్సులిన్‌ని కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేయాలి? వెరీ సింపుల్. మనం ఏ ఫుడ్ తింటే మన బాడీలో ఫ్యాట్ అది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎందుకంటే సో వెరీ సింపుల్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉండే లైక్ ఈ పిండి పదార్థాల నుంచి మనకు ఫ్యాట్ పెరుగుతుంది. జంక్ ఫుడ్ నుంచి ఫ్యాట్ పెరుగుతుంది. చాలా మంది నాకు కౌన్సెలింగ్‌లో వచ్చిన తర్వాత చెప్తారు. అసలు బయట ఫుడ్ మానేసాం సార్. జంక్ మానేసాము. నేను వెరీ సింపుల్ అడుగుతాను. ఏ ఆయిల్ వాడుతున్నారు? ఏదో ఫ్రీడమో, ఫార్చ్యూనో, ఇంకో ఏదో రుచినో ఏదో ఒకటి చెప్తారు. అంటే రిఫైన్డ్ ఆయిల్ అది జంక్. సాల్ట్ ఏది వాడుతున్నారు? అది జంక్. నెయ్యి ఏది వాడుతున్నారు? మీరు ఏదైనా ప్యాకెట్ బాక్స్ నెయ్యి తెస్తున్నారు అడ్వర్టైజ్‌మెంట్ చూసి అది జంక్. ఈ జంక్ మీరు తీయకపోతే మీ ఫ్యాట్ ఎప్పటికీ తగ్గదు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏం చేయాలి? పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం చేయాలి? ఏం తినాలి అని నేర్పిస్తాం. అవి అవి చేస్తే ఖచ్చితంగా మనం హెల్తీ వెయిట్ లాస్ చేసుకోవచ్చు. ఓకే. యాహ్! సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఇన్సులిన్‌ని కంట్రోల్ చేస్తాం. ఏది ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ ఉందో, అది కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా మీకు ఫ్యాట్ లాస్ అయితది. సో మేం చేస్తాం లైక్ వెరీ సింపుల్. ఏ ఫుడ్ తింటే మంచిదో అది మంచి ఫుడ్ తినుకుంటూ, ఏ ఫుడ్ తింటే ఎక్కువ షుగర్ వస్తదో, ఏ ఫుడ్ తింటే ఎక్కువ ఇన్సులిన్ వస్తదో దాన్ని కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా మనం హెల్తీ వెయిట్ లాస్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా! మీ బాడీ మర్చిపోయిందని దాన్ని మళ్ళీ స్టార్ట్ చేపిస్తాం. ఏది? బర్నింగ్ ఫ్యాట్. ఇంతవరకు ఈ గోపురాలు పైనున్నాయి కదా! అవి ఎక్కువ ఎప్పుడు చూసినా కూడా ఫ్యాట్ స్టోర్ చేసేది. ఇప్పుడు తక్కువ ఫ్యాట్ స్టోర్ ఉంటది. ఎక్కువ ఫ్యాట్ బర్న్ ఉంటది. సో ఈజీగా అయిపోతది సార్. మీరు చెప్పారు మర్చిపోయిందని మళ్ళీ అలా అయితదా? దానికే మనం ఇక్కడ ఒక సైన్స్ ఫాలో చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ అటోఫేగి. మీరు కూడా టైమ్ ఉంటే గూగుల్‌లో సెర్చ్ చేయండి. వాట్ ఈస్ అటోఫేగి? అటోఫేగి అంటే సెల్ఫ్ రిపేరీ కాన్సెప్ట్. దీనికి ఏజ్ రివర్సల్ ప్రోగ్రామ్ కూడా అంటాం. అంటే మన బాడీని రివర్స్‌లో తీసుకోకూడదు. దీనికి సార్ ఇదేం ఏది చెప్తున్నారో ఏమో అని వరి కాకండి. సో దీనికి నోబెల్ ప్రైజ్ కూడా దొరికింది. సో ఆ సైన్స్ మీకు ఇక్కడ నేర్పిస్తాం. 90 డేస్‌లో ఎలాగ హెల్తీ వెయిట్ తగ్గాలి, హెల్తీ హాబిట్స్ నేర్చుకోవాలి, రైట్‌గా మనం ఫుడ్ తింటూ ఎలా హెల్తీ వెయిట్ మీకు ఇక్కడ నేర్పిస్తాం. ఓకేనా? సో డాక్టర్ యోషినరి ఓసుమి అని ఆయన జపాన్ సైంటిస్ట్. దీనికి నోబెల్ ప్రైజ్ దొరికింది 2016లో. అలాంటి సైన్స్ మీకు నేర్పించి మనం ఎలాగ హెల్తీ వెయిట్ లాస్ చేయాలో నేర్పిస్తాం. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి? చాలా వెరీ సింపుల్. ఏంటంటే మనకు సప్లిమెంటేషన్ వస్తాయంట. సప్లిమెంటేషన్ ఏంటి ఏమంటే లైక్ వెరీ సింపుల్. మనకు ఎగ్జాంపుల్ వాటర్. వాటర్ కూడా ఒక సప్లిమెంటే. ఎంత వాడాలి వాటర్. సో ఎగ్జాంపుల్ ఎప్పుడు తాగాలి, ఎంత తాగాలి మీకు నేర్పిస్తాం. కార్బోహైడ్రేట్స్ ఎంత పిండి పదార్థాలు తీసుకోవాలో చెప్తాను. పిండి పదార్థాలు లైక్ రైస్ కానీ, వీట్ కానీ లేకుంటే దీంట్లో మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎలా తీసుకోవాలో చెప్తాం. దాంతో పాటు లైక్ ప్రోటీన్. ఎగ్జాంపుల్ మీకు యాస్ పర్ డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ మన బాడీ వెయిట్ ఈక్వల్ టు ప్రోటీన్ తీసుకోవాలి. ఎంత ప్రోటీన్ తీసుకోవాలి? ఎగ్జాంపుల్ నేను 80 కేజీ ఉంటే 80 గ్రామ్స్ ఎలా ఉండాలి? ఎంత ఫుడ్‌లు తీసుకోవాలి? ఎంత సప్లిమెంట్లు తీసుకోవాలి? దాంతో పాటు ఫ్యాట్. ఏది మంచి ఫ్యాట్? ఆయిల్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఘీ కానీ లేకుంటే ఒమేగా 3 ఇలాంటివి మంచివి ఎలా తీసుకోవాలి? వైటమిన్స్ వెజిటబుల్స్‌లో ఎక్కువ ఉంటది. వెజిటబుల్ జ్యూసెస్, కొన్ని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇలా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం హెల్తీ వెయిట్ లాస్ చేసుకోవచ్చు. ఎంత చేసుకోవచ్చు అంటే ఎవ్రీ మంత్ 5-8 కేజీస్. ఓకే. కరెక్ట్‌గా చేసుకుంటే మినిమమ్ లైక్ 4-5 ఇయర్స్ ఈజీగా తగ్గుతాం. అది కూడా 3 పూట్ల చేసుకుంటూ ఎక్కడ కూడా తగ్గించే అవసరం లేదు. యాస్ పర్ బాడీ నీడ్ ప్రకారంగా మీకు రైట్‌గా మనం గైడ్ చేస్తాం. అప్పుడు చేస్తే ఖచ్చితంగా మనం హెల్తీ వెయిట్ లాస్ చేసుకోవచ్చు. ఓకే. యెస్. సార్ రైట్. అందరికి ఉండే ఇప్పుడు క్వెషన్స్ ఏమంటే సార్ సైన్స్ బాగుంది, అంతా బాగుంది, మాకు కూడా చేసుకోవాలి. యెస్ రైట్. సార్ ఎంత సార్ కోచింగ్ చార్జెస్? సో మనం ఇచ్చే కోచింగ్ ఏంటి? దానికి చార్జెస్ ఎంతో తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మీకు పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్. పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో దాని ప్రకారంగా చూసుకొని మీకు ఒక ఫుడ్ హ్యాబిట్ ఇస్తాం. దాన్ని ఫాలో అవ్వడం.
సో ఇప్పుడు మీరు ఇదే ఉత్త డైట్ ప్లాన్ మీరు ఎక్స్పర్ట్ దగ్గర తీసుకుని పోతే మినిమం 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఎవ్రీడే లైవ్ వర్కౌట్స్ ఉంటాయి. లైక్ మీరు దాన్ని లేదంటే మీకు ఈవెన్ రికార్డింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి వీక్లీ ఫాలో అప్. ఓకే, సో ఎవ్రీ వీక్ మీకు లాస్ట్ వీక్ ఏం ప్రోగ్రెస్ అయింది, ఈ వీక్ ఏం చేయాలి కూడా మీకు మేము గైడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ హెల్త్ టిప్స్ ఉంటాయి. ఓకే, అంటే మనము ఏమేమి చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కానీ, నార్మల్ ఎక్సర్సైజ్ కానీ, ఫాస్టింగ్ మెథడ్స్ కానీ, లైక్ స్టెప్స్ ఎలా చేయాలి, మనం డెస్క్ జాబ్ ఉంటే ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, అవన్నీ ఇక్కడ నేర్పిస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిటాక్స్ ప్రాసెస్, మన బాడీని ఎలా క్లీన్ చేసుకుంటూ మనం ప్రాసెస్ చేయాలి. ఓకే, అండ్ స్పెషల్ కన్సల్టేషన్, ఏమైనా అవసరం ఉంటే మన డాక్టర్ దగ్గర నుంచి కూడా మీకు కన్సల్టేషన్ ఉంటుంది. ఆ తర్వాత పర్సనలైజ్డ్ కోచింగ్. ఏంటి పర్సనలైజ్డ్ కోచింగ్? పర్సనలైజ్డ్ కోచింగ్ అంటే ఎవరైనా జిమ్కి పోతుంటే తెలుస్తుంది. పర్సనల్ ట్రైనర్ అంటే ఆయన 1 hour మీతో ఉండి టోటల్ 1 hour ఎక్సర్సైజ్ చేపిస్తాం. అలాగే ఇక్కడ పర్సనల్ కోచింగ్ అంటే మీతో 24/7 పర్సనల్ గా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఇండివిజువల్ గా మీకు గైడ్ చేస్తాం. ఏమేమి చేయాలి పొద్దు నుంచి రాత్రి వరకు. ఎలా అంటే మీరు ఇంట్లో వాడే సాల్ట్ నుంచి నైట్ పండుకునే వరకు మీ స్లీప్, మనం సాల్ట్ టు స్లీప్ అంటాం అనమాట, అంతవరకు ఏం చేయాలని నేర్పిస్తాం. ప్రతిరోజు మీ వెయిట్ మానిటరింగ్, ప్రతిరోజు మీ ఫుడ్ ప్లేట్ మానిటరింగ్, ప్రతిరోజు మీ ట్రాకింగ్ ఎలా ఉంది, ఏం చేయాలి అలాంటిది. ఓకే, అండ్ 1 month ఈవెన్ మెయింటెనెన్స్ ప్లాన్ కూడా ఇస్తాం. అక్కడ కూడా మెయింటెనెన్స్. చాలా మంది ఏమంటే సార్ వదిలినాక మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాం, దాన్ని కూడా ఎలా మెయింటైన్ చేయాలో కూడా మీకు నేర్పిస్తాం, లైఫ్ లాంగ్ హెల్దీ ఉండేదానికి. ఓకే, సో మన టోటల్ గా మనం ఇచ్చే సర్వీసెస్ ఏంటంటే వర్త్ ఆఫ్ 52,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ 61,360 రూపీస్. సార్ ఇంతోటా సార్? ఇట్స్ వెరీ టూ కాస్ట్లీ. మన హెల్త్ కన్నా అంత కాస్ట్లీనా ఇది? ఏమన్నా ఒక్కసారి కాంప్లికేషన్స్ అయితే జస్ట్ ఒక ఎంజియోప్లాస్ అయితే మినిమం 2 లక్షలు 2 లక్షలు మనం ఖర్చు పెట్టాలి, దానికినే ఎక్కువ. డోంట్ వరీ. సో ఇంత మనం ఇచ్చే సర్వీస్ ఇది, ఇంత ఇస్తున్నాం, కానీ మీరు ఇంత పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వెయిట్ చేయండి, మీకు ఒక స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది. ఎవరు ఈ రోజు అందరూ అటెండ్ అవుతున్నారో వాళ్ళకందరికి స్పెషల్ డిస్కౌంట్ ఉంది. నేను ఎండ్లో కూడా మీకు చెప్తాను దీంట్లో మీకు ఎంత డిస్కౌంట్ ఉంది. ఇంత మీరు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక ఎవ్రీ మంత్ కి ఎంత జిమ్ పే చేస్తారో అంత పే చేసేసారు, మీకు అంత ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఓకే, ఫైన్, రైట్. మనం ఒక గోల్ తో వర్క్ చేస్తున్నాం, దానికి మిషన్ ఫిట్ ఇండియా అంటాం. ఓకే, అంటే బై 2030 1 crore పీపుల్ హెల్ప్ చేయాలని మనము పనిచేస్తున్నాం. సో మీరు కూడా ఈ 1 crore పీపుల్ ఉండాలంటే సో కమ్ అండ్ జాయిన్ విత్ సో మిషన్ ఫిట్ ఇండియా. ఓకే, సో ఇప్పుడు మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను. ఓకే, సో మీరు సో మీకు చాట్ బాక్స్ ఉంది, ఇక్కడ చాట్ బాక్స్ లో మీరు మెసేజ్ చేయొచ్చు, లేదంటే Q&A అని ఆప్షన్ ఉంటుంది, అక్కడ కూడా మీరు మెసేజ్ పెడితే నేను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లియర్ చేస్తాను. ఓకే, సో అంతవరకు మీరు మీ డౌట్స్ ని మీరు టైప్ చేసే వరకు నేను సో ఒక టెస్ట్ మోడల్ నేను చూపిస్తాను. ఆ తర్వాత ఈవెన్ లైవ్ టెస్ట్ మోడల్ మాతో ఉన్నారు, వాళ్ళు కూడా మీరు సో ఇక్కడ అడగచ్చు. ఓకే, జస్ట్ అ సెకండ్. ఇప్పుడు నేను చూపించే లైక్ టెస్ట్ మోడల్ ఏమంటే, ఈయన శ్రీనివాస్ అని రాయదుర్గం నుంచి చాలా సఫర్ అయ్యారు, బెల్లీ ఫ్యాట్ నుంచి, వేరే ఎన్నో కాంప్లికేషన్స్ ఉన్నాయి, అవన్నీ రివర్స్ అయిపోయి లైక్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఆ టెస్ట్ మోడల్ చూసిన తర్వాత డైరెక్ట్ గా లైవ్ కూడా మనం మీతో మాట్లాడతాం. ఓకే, జస్ట్ అ సెకండ్. హాయ్, నా పేరు శ్రీనివాస్, మాది రాయదుర్గం. నేను 3 నెలల కింద వరకు దాదాపు 92 కేజీలు ఉన్నాను. ఈ 92 కేజీలు ఉన్నాననే దానికన్నా చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నానని చెప్పాలి. హై బీపీ ఉన్నింది, 140 వరకు ఉన్నింది బీపీ, 140/90 కూడా ఉంది బీపీ. ప్లస్ మోకాళ్ళ నొప్పులు చాలా ఉన్నాయి, మెట్లు చూసి చాలా భయం అవుతుంది స్టెప్స్ చూసినప్పుడు. ఇంకా కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉండే, కొన్ని డ్రెస్సులు అవుతా ఉండేది, తిరుమల తీసుకునే డ్రెస్సులు కొన్ని అవుతా ఉండేది. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అలసట, బద్ధకము ఇట్లంతా ఉండిందని. ఒకరోజు మా కజిన్ ఈ వావ్ యాప్ గురించి మాకు చెప్పినారు. మేము అప్పుడు ఏం చేసామంటే వావ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మన వెల్నెస్ కోచ్ మన బీజాపూర్ మంజునాథ్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన మాకు చాలా బాగా కాన్ఫిడెన్స్ ఇచ్చి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి ఒక మంచి ఫుడ్, న్యూట్రిషన్,
ప్రాపర్ న్యూట్రిషన్ ఇచ్చారు, మరి ప్లస్ ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు, మంచి ప్రాపర్ ఫుడ్ ఇచ్చారు. దాని తగ్గట్టుగా డైట్ ప్లాన్ చేసుకుని సార్ చెప్పిన విధంగా ఫాలో అయినాము. ఇప్పుడు బాగా స్టెప్స్ జరుగుతున్నాను. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 17 కేజీలు తగ్గిపోయినాను 3 నెలల లోపల. ప్లస్ బీపీ కూడా నార్మల్గా వచ్చేసింది, 125/80 ఉంది ప్రస్తుతానికి బీపీ. చాలా ప్రాబ్లమ్స్, కొన్ని చెప్పలేనివి చెప్పుకోకుండా కూడా చాలా ప్రాబ్లమ్స్ తగ్గినాయి. పాత డ్రెస్ అన్ని బాగా చక్కగా అవుతున్నాయి. సో థ్యాంక్స్ టు వావా అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ బీజేపీ మంజునాథ్, అవర్ వెల్నెస్ కోచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, లైక్ అంటే ఇప్పుడు మీకు ఆయన ఎంత ఎగ్జైట్మెంట్తో చెప్తున్నారు. ఎందుకంటే ఒక 3 months మనతో పాటు ఉన్నారంటే మంచి హెల్దీ హ్యాబిట్, మంచి ఫుడ్ తినుకుంటూ మనము హెల్దీ వెయిట్ లాస్ చేసుకోవచ్చు. అదొక్కటే కాదు, వెయిట్ లాస్ అనేది బై ప్రొడక్ట్, ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోతారు. దాంతోపాటు మనం ఎన్నో మందికి లైక్ డయాబెటిక్ రివర్స్ చేసాము, బీపీ తగ్గినాయి, లైక్ థైరాయిడ్ తగ్గినాయి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గినాయి, జాయింట్స్ పెయిన్ తగ్గినాయి. సో ఇవన్నీ మనం అంటే రూట్ కాజ్ లో మనం పనిచేస్తే ఖచ్చితంగా మన హెల్త్ మనకు మళ్ళీ వస్తుంది. దానికోసమే రివర్స్ యువర్ ఏజ్, అంటే ఏజ్ కూడా మనం రివర్స్ చేసుకొని మన లైఫ్ ని మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే రైట్. సో ఇప్పుడు మనతో పాటు లైక్ లైవ్ గా ఒక క్లయింట్ ఇప్పుడు చేస్తున్నారు. ఆల్మోస్ట్ లైక్ వాళ్ళు 10 kgs తగ్గారు. సో వాళ్ళ ఎగ్జాక్ట్మెంట్ కూడా డైరెక్ట్ గా వాళ్ళతో విన్నాం. ఓకే, జస్ట్ అ సెకండ్. శ్వేత మేడం, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. హాయ్ సార్. హాయ్ మేడం. మేడం మీరు మీ పేరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి. అలాగే సో మీకు ఎలా ఉంది, ఒక 1 minute మీ ఎగ్జైట్మెంట్ షేర్ చేసుకోండి మేడం. హాయ్, నా పేరు శ్వేత. నేను వావ్ కమ్యూనిటీలో వెయిట్ లాస్ కి జాయిన్ అయ్యి వెయిట్ లాస్ అయ్యాను. 50 days లో 10 kgs తగ్గాను. ఇంతకు ముందు కొంచెం లేజీగా అనిపించేది, ఇప్పుడు చాలా హెల్దీగా ఎనర్జెటిక్ గా ఉంది. నేను లుక్ కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేడం ఎక్కడైనా మీకు లైక్ ఈ ప్రాసెస్ లో ఎప్పుడైనా వీక్నెస్ కానీ ఇలాంటివి ఏమైనా అయినాయా? లేదు సార్, వీక్నెస్ ఏం అవలా. ఏం లేదు. నాకు ఫుడ్ కూడా కంప్లీట్ ఫుడ్ తిన్నట్టే ఉంది సార్. యా గుడ్. లైక్ ఓకే, ఎప్పుడైనా ఇట్లా మీరు తినే ఫుడ్ ని వదిలేసి ఏదైనా ఇట్లాంటి షేక్స్ ఏమైనా తాగారా? లేదు సార్, ఏం షేక్స్ తాగలేదు. ఓకే, మీరు ఇప్పుడు బిఫోర్ 10 kg ఎక్కువ ఉన్నారు, అప్పుడు యాక్టివ్ ఉన్నారా, ఇప్పుడు యాక్టివ్ ఉన్నారా? ఇప్పుడే యాక్టివ్ ఉన్నాను సార్. ఓకే ఫైన్. సో ఇప్పుడు ప్రాసెస్, ఇప్పుడు మీరేం ఫుడ్ తింటారు కదా, లైక్ ఆల్మోస్ట్ రోజుకి 2 times కానీ కొన్నిసార్లు 3 times కూడా ఫుడ్ తీసుకుంటుంటారు. సో అప్పుడు తిన్నప్పుడు లైక్ మీకేమన్నా నేను ఎక్కడ తక్కువ తినాలనిపిస్తుంటుందా, లేదంటే నేను ఫుల్ అయ్యింది అనిపిస్తుందా? లేదు సార్, ఫుల్ అయింది. అదే కంప్లీట్ ఫుడ్. నేను వేరే వాటిని ఏమన్నా చూసినా నాకేం క్రేవింగ్స్ అనిపించేది కాదు. యా గ్రేట్. క్రేవింగ్స్ కూడా మీకు ఇప్పుడు అంటే ఏమన్నా? క్రేవింగ్స్ ఏం అనిపించలేదు. ఓకే. అంటే నేను స్టార్ట్ చేసిన టైంలో ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాయి సార్. యా. నేను నా ఫుడ్ తినే వెళ్ళేదాన్ని ఫంక్షన్ కి. సో నాకు అక్కడ ఏం తినాలనిపించేది కాదు, అది చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు మంచి ఫుడ్ తినుకుంటూ లైక్ వెయిట్ లాస్ చేసుకున్నారు. యా, ఇప్పుడు మీరు తినే ఫుడ్ బ్యాలెన్స్ గా అనిపిస్తుందా మీకు? బ్యాలెన్స్ ఉంది అనిపిస్తుంది సార్. నాకు కూడా అర్థమైంది లైఫ్ స్టైల్లో. తర్వాత ఒక రోజు ఎక్కువ తక్కువ తిన్నా తర్వాత బ్యాలెన్సింగ్ ఎట్లా చేసుకోవాలి అదంతా. ఓకే, సో ఇంతకు ముందు అంటే మీరు తినే ఫుడ్ బ్యాలెన్స్ ఉండలేదా? అప్పుడు ఉండేది సార్. నేను వేరే డైటీషియన్ దగ్గర చేశాను యాక్చువల్లీ. తను ఇచ్చే ఫుడ్ బ్యాలెన్స్ అయ్యేది, బట్ నాకు అవుటింగ్కి వెళ్ళినప్పుడు తినాలనిపించేది. యా ఎగ్జాక్ట్లీ. అంటే అది ఏం అర్థం అంటే మీకు తిన్నప్పుడు మీకు వేరే తినాలి క్రేవింగ్స్ ఉన్నాయంటే మీకు మీ ఫుడ్ తీసుకునేది సఫిషియెంట్ కాలేదు అని. సఫిషియెంట్ కాలేదు అని. యా, మళ్ళీ వాళ్ళు టైప్స్ ఆఫ్ ఇచ్చేవాళ్ళు కానీ సార్, బట్ అదే చెప్పట్లా, సోల్ఫుల్ అవ్వలేదు. యా ఎగ్జాక్ట్లీ. గ్రేట్ గ్రేట్. మీకు ప్రతిరోజు ఫ్యాట్ లాస్ అయ్యేది ఎలా తెలుస్తుండే మీకు? నాకు వెయిట్ చూసుకున్నప్పుడు అర్థమైంది. ఇంకొకటి వర్క్, వెన్ ఐఎమ్ డూయింగ్ వర్క్ ఐ ఫీల్ దట్ మై బాడీ ఈజ్ లైట్ వెయిట్ లైక్ దట్. ఓకే, ప్రతిరోజు మీకు 100 grams 200 grams తగ్గేది కదా. ఇప్పుడు ఏ రోజుని మిస్ చేసినప్పుడు ఎలా ఏమయ్యేది మీకు అప్పుడు ఆ రోజు? ఏం సార్? ఏ రోజున మీరు మేము చెప్పిండే ఫుడ్ కాకుండా వేరే తిన్నప్పుడు ఏమయ్యేది మీకు? ఏమయ్యేది, వెయిట్ లాస్ అయ్యేది కాదు సార్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మనం ఏమన్నా రైట్ గా మనం బ్యాలెన్స్ గా ఫుడ్ తినలేదనుకోండి, ఖచ్చితంగా ఆ రోజు వెయిట్ మనకు ఫ్యాట్ బర్నింగ్ కాదు. నేను చెప్పాను కదా, మన బాడీ చాలా ఇంటెలిజెంట్. ప్రతిరోజు మనం ఫ్యాట్ బర్నింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి. ఇప్పుడు ఏమన్నా మనం మిస్ చేసామంటే ఖచ్చితంగా సో ఫ్యాట్ లాస్ కాదనమాట.
ఓకే, రైట్ మేడం. లైక్ ఈ కమ్యూనిటీ చాలా మందికి హెల్ప్ అవుతుంది అంటారా? హెల్ప్ అవుతుంది సార్. యా, నేను అందుకే మా ఫ్రెండ్ రాధికాకి సజెస్ట్ చేశాను. తను చెప్పింది కదండి సార్, తను చాలా చెప్పింది సార్. వాళ్ళ హస్బెండ్ కి వైట్ హెయిర్ పోయిందంట, యా, ఐసైట్ తగ్గిందంట, యా. తను అవన్నీ థైరాయిడ్ అనేది తగ్గించారంట డాక్టర్ గారు. ఎగ్జాక్ట్లీ మేడం, థైరాయిడ్ కూడా తగ్గింది. సో లైక్ అంటే మన కమ్యూనిటీ ఈ రోజు మోర్ దాన్ 2 lakhs పీపుల్ ఎలా హెల్ప్ చేసిందంటే, లైక్ ఇప్పుడు మేడం చూసారా, ఇప్పుడు మనం శ్వేత మేడం కూడా లైక్ డైరెక్ట్ గా రాలేదు, ఎవరో రెఫరెన్స్ నుంచి వచ్చారు. మళ్ళీ వీళ్ళు ఇంకో ఫ్రెండ్ రెఫర్ చేశారు, వాళ్ళ హస్బెండ్ వైఫ్ చేసి వాళ్ళు కూడా హెల్దీగా వెయిట్ లాస్ చేస్తారు. ఇలాగా చాలా మంది లైక్ రెఫరెన్స్. ఈవెన్ మీరు ఇంతకుముందు చూసిన వీడియో శ్రీనివాస్ గారు కూడా సో లైక్ ఏమంటే రెఫరెన్స్ ద్వారా వచ్చిన వాళ్ళు. యా, ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. గ్రేట్. సో ఓకే, మీకు ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు చేయండి, సో మెసేజ్ చేయండి. యా, ఓకే. డస్ హ్యాపీనెస్ ఆర్ నాట్ టెన్షన్ ఆర్ స్ట్రెస్ ఆల్సో లీడ్ టు ఎ ఫ్యాట్నెస్ ఆర్ ఓవర్ వెయిట్, నాట్ బెల్లీ ఫ్యాట్? ఓకే, సో ఏమంటే మీకు మనము ఒక స్ట్రెస్ లో కానీ ఏమైనా ఉన్నామంటే ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ ఎందుకు పెరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ మేజర్ గా వచ్చేసి అక్కడ ఒక హార్మోన్, కార్టిసోల్ అనే హార్మోన్ మనకు రిలీజ్ అయినప్పుడు మన బాడీలో సేమ్ టైప్ ఎంత కార్టిసోల్ వస్తుందో అంతే లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ వస్తుంది అనమాట. ఆ గ్లూకోజ్ వచ్చినప్పుడు మనం మళ్ళీ ఏం రావాలి, ఇన్సులిన్ వస్తుంది. ఇన్సులిన్ వచ్చింది అనుకోండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయితే మనకు వచ్చేది బెల్లీ ఫ్యాట్. చాలా మందికి సో ఈ బెల్లీ ఫ్యాట్ వచ్చే రీజన్ ఏమంటే ఒక స్ట్రెస్ కూడా ఒక మెయిన్ రీజన్ అనమాట. ఓకే, సో రైట్. మళ్ళీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లైక్ మీరు పోస్ట్ చేయొచ్చు. యా సార్, నేను ఒకసారి 10 kgs తగ్గాను, మళ్ళీ స్టాప్ చేశాక మళ్ళీ పెరిగాను. యా, రైట్ మేడం. మేడం మీరు 10 kgs ఎలా తగ్గారనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ ఫుడ్ తో తగ్గారా, రైట్ ఫ్యాట్ లా చేసుకున్నారా, లేకుంటే సో ఏదైనా ఇట్లా స్క్రాష్ డయట్ కానీ తక్కువ తినడము ఇలా బాడీ పనిష్ చేసేమని చేస్తుంటే మీకు ఏమవుతుందంటే సో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మీకు అది ఉండదు, ఎందుకంటే ఏమైనా మనం మెయింటెనెన్స్ ఎలా చేయాలి నేర్పిస్తాం, దాంతోపాటు మంచి ఫుడ్ తినుకుంటూ చేస్తాం కాబట్టి రైట్ ఫ్యాట్ లాస్ అవుతుంది. ఈవెన్ మీరు ఎలా అంటే బాడీ కాంపోజిషన్ లైసెస్ అని టెస్ట్ వస్తాయి, అవి చేసుకుంటే మీకు అది కూడా తెలిసిపోతుంది మన బాడీలో ఎంత మజిల్ ఉంది, ఎంత ఫ్యాట్ ఉంది. ఈవెన్ మన దగ్గర వచ్చే క్లయింట్స్ కొంతమంది మేము రికమెండ్ చేస్తాం, అది చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎవ్రీ మంత్ ఎంత ఫ్యాట్ లాస్ అవుతుంది, ఎంత మజిల్ గెయిన్ అవుతుంది. ఎందుకంటే రైట్ గా మనం ఫుడ్ ప్రోటీన్ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా రైట్ గా వాళ్ళు సో గెయిన్ కూడా చేసుకుంటారు అనమాట. ఓకే, యా, జస్ట్ సెకండ్, ఇంకో క్వశ్చన్ వచ్చింది. రైట్, యా. సరే, ఏమైనా సప్లిమెంట్స్ రికమెండ్ చేస్తారా? యాస్. ఏమంటే ఇది ఈ ఏం సప్లిమెంట్స్ ఉన్నా కూడా మనకు దిస్ ఇస్ ఆన్ యువర్ బ్లడ్ రిపోర్ట్స్. మనం ఇక్కడ ఎండోడని చెప్తాను, బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత మేము ఒక పర్సనల్ కౌన్సిలింగ్ చేస్తాం. కౌన్సిలింగ్ లో మీ ఫుడ్ హ్యాబిట్ ఏమిటి, లైక్ ఏం తీసుకోవాలి, ఏమేమి చేంజెస్ చేసుకోవాలి, ఆ తర్వాత ఏం మీ లైఫ్ స్టైల్ ఉంది, దాని ప్రకారంగా ఒక డైట్ ప్లాన్, దాంతో ఏమైనా డెఫిషియన్సీ, ఎగ్జాంపుల్ మీకు హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంది, సో దానికి ఏం తీసుకోవాలి, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, ఏం చేయాలి, సో ఇలాంటి మీకు ఐరన్ డెఫిషియన్సీ ఏం చేయాలి, లైక్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది ఏం చేయాలి, ఇలాంటి డిఫరెంట్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, సో మీ కాంప్లికేషన్ తెలుసుకొని ఏముంది చూసుకొని దాని మీద మేము సప్లిమెంట్ ఇస్తాం. కానీ ఇక్కడైతే ఖచ్చితంగా 3 పూట్ల ఫుడ్ తినాల్సినదే. సో మీకు అది కూడా డైరెక్ట్ గా నేను కొన్ని ఫుడ్ ప్లేట్స్ చూపిస్తాను డైరెక్ట్ గా. సో ఎంత మంచి ఫుడ్ తినుకుంటూ వాళ్ళు వెయిట్ లాస్ అయ్యారు మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే ఇండివిజువల్ గా మనం గైడ్ చేస్తాం ఇక్కడ. జస్ట్ అ సెకండ్. మీరు ఇక్కడ చూసుకుంటే లైక్ హెల్దీ, సో ఇంతమంది వీళ్ళందరూ క్లయింట్స్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ లైక్ ఈవినింగ్ ప్లేట్స్ కూడా పెట్టేశారు, ఏమేమి చేయాలా తీసుకోవాలని దాని మీద. ఓకే, సో ఫైన్, రైట్. చూడండి, లైక్ ప్రతి పర్సన్ కూడా డిఫరెంట్ డైట్ ఉంటుంది. ఈమె ఉమా అని 60 years పర్సన్, ఆమె కూడా ప్రతిరోజు ఇక్కడ చూసుకుంటే మీకు వెయిట్ 67.2 నుంచి స్టార్ట్ అయ్యారు, తక్కువ ఇప్పుడు 63.65 వచ్చారు. ప్రతిరోజు ఫ్యాట్ లాస్ అయితే మీరు చూసారు అన్నమాట. ఇక్కడ 64.30, 64.15, 63.90, 63.65 ఇలా ప్రతిరోజు మీకు ఫ్యాట్ లాస్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో అలాగే ఇంకోటి శుభద హెల్దీ లివింగ్ చూడండి. సో ఇక్కడ డిఫరెంట్ లైక్ ఏం తినాలి, సో ప్రతి ఈవెన్ వాళ్ళకు మనము వీడియో కూడా పంపిస్తాం, ఏదైనా రెసిపీస్ కావాలన్నా కూడా. సో అట్లా మంచి ఫుడ్ తినుకుంటూ, యా. సో ఈవెన్ వాళ్ళకు బాక్స్ వెళ్ళినా తీసుకోపోయినా కూడా ఏం చేయాలి, ఎక్కువ తక్కువ తినాల అవసరం లేదు మనము. సో స్టమక్ ఫుల్ గా తినుకుంటేనే మనం వెయిట్ లాస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. సార్ వెయిట్ లాస్ నుంచి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉందా?
మనం ఇక్కడ ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్ అవుతుంది అంటే, మనం తక్కువ తిని ఏదైనా మీల్ రిప్లేస్మెంట్ షేక్స్ తాగి బాడీకి మనకు యాక్టివిటీ ఎక్కువ పెడుతూ తక్కువ ఫుడ్ ని న్యూట్రిషన్ ఇచ్చినాం అనుకోండి, అప్పుడు మనకు సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ మనము ఇది కూడా తగ్గించాం. నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కటి ఇంట్లో సాల్ట్ నుంచి పెట్టుకొని అన్ని మీకు చెప్తాము. ఇప్పుడు చూపించాం కదా, ఇంకా కొన్ని ప్లేట్ చూస్తే మీకు లిటరలీ షాక్ అయిపోతారు. అది కూడా చూపిస్తాం. అంటే ఎంత మనకు ఫుడ్ ఎంత మంచిగా తీసుకుంటారో అంత మీరు వెయిట్ లాస్ అవుతారు. ఓకే, చాలా మంది మన దగ్గర ట్రై చేసి వచ్చిన తర్వాత కూడా ఓకే జస్ట్ ఆయన ఫుడ్ ప్లేట్ చేస్తే మీకే తెలిసిపోతుంది ఎంత సఫిషియెంట్ గా మనం తినొచ్చు అని. మేము ఇంకా పీపుల్ చెప్తుంటాము, మీరు ఇంకా 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 ఎక్కువ చేయండి, ఇంకా ఎక్కువ చేయండి అని. ఓకే, సి సో ఇక్కడ వెజిటబుల్స్ ఉంది, రోటీ ఉంది, స్ప్రౌట్స్ ఉంది, ఆయనకు మజ్జిగ ఉంది, సో రా వెజిటబుల్స్ ఉన్నాయి, అన్ని ఫుడ్ కంప్లీట్ మీల్. సో ఏ రోజు కూడా ఆయన తక్కువ ఇది లేదు. సార్ నేను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పారు. ఎంత తెలుసు ఆయన వెయిట్ 167 kgs నుంచి ఆయన ఇప్పుడు 145 kgs వచ్చారు. ఈయన రీసెంట్ పిక్ అనమాట. ఓకే, సో ఆయన బిఫోర్ ఆఫ్టర్ పిక్ కూడా చూపిస్తాను నేను. సో ఆయన డైరెక్ట్ వెయిట్ ట్రాక్ చూసాం. సో ప్రతిరోజు చూడండి, ఇప్పుడు ఆయన 90 days కి 145 kgs ఉన్నారు. సో దీనికి బిఫోర్ 167 స్టార్ట్ చేస్తారు. ఆయన నేను ఫోటో కూడా చూపిస్తాను. అంటే రైట్ గా ఫుడ్ తినుకుంటే మనం ఎలా తగ్గచ్చు. ఓకే, డైరెక్ట్ గా ఆయన టెస్ట్ కూడా చూపిస్తాను, బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉన్నాడని. మీకు అవి చూస్తే మీకే తెలిసిపోతుంది. అంటే ఎక్కడ కూడా మనము చాలా మంది ఆయన చెప్పాడు, నేను సార్ చాలా ట్రై చేశాను కానీ ఇంత మంచిగా నేను తగ్గలేదు సార్, చాలా హ్యాపీగా ఉంది, లైట్గా ఉంది. నేను ఇవన్నీ ఇంతవరకు ఆయనకు మేము ఎక్సర్సైజ్ కూడా చెప్పలేదు. ఎందుకంటే బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తే బాడీకి హార్మ్ చేస్తుంది. ఓకే, చూసారా, లైక్ ఫీలింగ్ వావ్ సార్ నిజంగా నాకు చాలా అయింది. ఆయన ఇంతకు ముందు 167 kgs, ఇప్పుడు 146 kgs 90 days లో. రియలీ ఇది అమేజింగ్ అవునా కాదు? మంచి ఫుడ్ తినకుండా మనం తగ్గచ్చు అంటే జస్ట్ థింక్ అవుట్. ఓకే, ఇంకా జర్నీ ఉంది, స్టార్ట్ చేస్తున్నారు. సో అలాగే లైక్ చాలా మంది కూడా తగ్గుతున్నారు, చేస్తున్నారు. నేను చెప్పాను కదా, సో ఇప్పుడు మనకు ఈవెన్ నా క్లయింట్ ఫ్రమ్ కెనడా నుంచి ఆమె లైక్ ఫాలో అయ్యి ఈవెన్ ఆమె PCOD కూడా తగ్గించింది. నేను అది కూడా మీకు టెస్ట్ అని చూపిస్తాను. సో మీకే అర్థమవుతుంది. లైక్ అంటే ఇది ఒకటే కాదు, నేను చెప్పాను కదా, ఇలా దండిగా ఉన్న డయాబెటిక్, BP, PCOD మీకు ఏది చెప్పినా నా దగ్గర ఆ టెస్ట్ మోడల్స్ ఉన్నాయి. ఓకే, జస్ట్ అ సెకండ్. ఇంకో ఆయన ఫ్రమ్ జగ్గైపేట నుంచి ఒక ఆయన ఉన్నారు. ఒక్క నిమిషం. యా, Hi, my name is Dhananjay from Jaggipet. After joining the WoW community, Hi, my name is Dhananjay from Jaggipet. After joining the WoW community in 50 days, almost I have reduced around 7 kgs. I can feel a lot of changes within my body. I feel more energized. I used to have morning dizziness previously, which is not there now. Thank you to the mentors of the WoW community who helped me in transforming this. Thank you, Manjunath sir and Soumya ma'am. చూసారా, లైక్ ఇలాగే వెరీ డిఫరెంట్. సో చాలా మంది కూడా ఇలాంటి మనకు వెయిట్ లాస్ చేసుకొని హెల్తీగా చేస్తున్నారు. ఓకే రైట్ సార్, మనం నెక్స్ట్ ఏం చేయాలి? సో మీకు డౌట్స్ ఉంటాయి కదా. ఎస్, జస్ట్ అ సెకండ్. సో ఈరోజు సెషన్ ఎవరు అటెండ్ అయినారు? లైక్ మోర్ దాన్ ఆల్మోస్ట్ 70 people ఈరోజు ఈ సెషన్ లో ఉన్నారు. గ్రేట్. సో ఆల్మోస్ట్ మేము దిస్ ఈస్ ఫర్ లిమిటెడ్ పీపుల్ అని చెప్పాము, ఓన్లీ ఫర్ 100 people. మోర్ దాన్ 70 people ఈరోజు అటెండ్ అయినారు. గ్రేట్. మీరందరూ కూడా హెల్త్ ఎంతూజియాసిస్ట్, మీరు ఫిట్నెస్ కోసం చూస్తున్నారు అనుకుంటాను. సో ఎవరు నెక్స్ట్ 48 hours లో డిసిషన్ చేసుకుంటారో వాళ్ళకు మనం 85% డిస్కౌంట్ ఇస్తాం. జస్ట్ 10,000 rupees కి నేను చెప్పిన అన్ని కోచింగ్, అంటే హార్డ్లీ పర్ మంత్ 2,500 rupees మీరు పే చేస్తున్నారు. ఓకే, 4 months కి 3 months వెయిట్ లాస్ ప్రోగ్రామ్, 1 month మెయింటెనెన్స్ ప్రోగ్రామ్, టోటల్ 4 months. ఈవెన్ మనం జస్ట్ ఒక జిమ్కి వెళ్తే అరౌండ్ 2,000 rupees పే చేస్తున్నాం. అలాంటిది మీకు 2,500 rupees లో ఎంటైర్ టోటల్ ప్యాకేజ్ ఇక్కడ మీకు దొరుకుతుంది. సో ఒక మీల్ ప్లేట్స్, వెయిట్ మానిటరింగ్, పర్సనలైజ్డ్ కోచింగ్, హెల్త్ హ్యాబిట్స్ ఏమున్నా కూడా మీతో ఒక
ఎక్స్పర్ట్ డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ మీతో ఉంటారు. ఓకే, సో ఈవెన్ స్పెషల్ డిస్కౌంట్ ఫర్ ఫస్ట్ రిజిస్ట్రేషన్. సో మనం ఏం చేయాలి రిజిస్ట్రేషన్ కోసం? వెరీ సింపుల్. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ సెషన్ అయిన తర్వాతనే ఇమీడియట్ గా మీరు ఏ గ్రూప్ లో ఉన్నారో ఆ గ్రూప్ లో మీరు బ్లడ్ టెస్ట్ అని మెసేజ్ చేయొచ్చు, లేకుంటే మీ పర్సనల్ గా మా నంబర్ కూడా మీరు బ్లడ్ టెస్ట్ మెసేజ్ చేస్తే ఏ బ్లడ్ టెస్ట్ చేయాలి చెప్తాం. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఫస్ట్ రూట్ కాజ్ నుంచి మనం పని చేస్తాం. రూట్ కాజ్ ఎలా తెలుసుకోవాలి ఇది నేర్పిస్తాం. సో అది తెలుసుకుంటే దేనికోసం వెయిట్ గెయిన్ అయినాం అది తెలుసుకుంటే ఖచ్చితంగా మనకు వెయిట్ లాస్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లైక్ ప్రీ కన్సల్టేషన్ ఉంటుంది. సో అక్కడ అన్ని మీకు ఏమేమి కాల్ చెప్తాం. ఆ తర్వాత మనకు నెక్స్ట్ 20 ఫ్రీ కన్సల్టేషన్. ఫస్ట్ ఎవరు బ్లడ్ టెస్ట్ చేసుకొని వస్తారో వాళ్ళకి మనం ఫ్రీ కన్సల్టేషన్ వర్త్ ఆఫ్ 2000 రూపీస్. దీనికి మేము యాక్చువల్గా మన దగ్గర డైరెక్ట్ గా ఏదైనా క్లయింట్ వస్తే మనం ఈ చార్జ్ 2000 రూపీస్. అలాంటిది మనకు ఇప్పుడు ఈ సెషన్ అటెండర్ కాబట్టి మీకు ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్. ఆ తర్వాత మీకు అన్ని ఓకే అయితే అంతవరకు మీకు 1 రూపీ మీకు పే చేసే అవసరం లేదు. మీకు ఓకే అయితే మన సైన్స్ మీకు నచ్చితే అన్ని మీకు డౌట్స్ క్లియర్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో అక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అవుతుంది 90 days ప్రోగ్రామ్. ఆ తర్వాత యువర్ హెల్దీ వెయిట్ లాస్ స్టోరీ మీరు కూడా అందరిలాగా మీరు కూడా ఇట్లా స్టోరీ క్రియేట్ చేస్తే నెక్స్ట్ వెబినార్ లో మేము మీ స్టోరీని ప్లే చేస్తాం. ఆ తర్వాత ఈవెన్ మెయింటెనెన్స్ ప్లాన్ కూడా చెప్తాం. సో దెన్ యూ క్యాన్ ఎంజాయ్ యువర్ వావ్ లైఫ్, హెల్దీ లైఫ్. ఓకే, సో టేక్ ఎ రైట్ డిసిజన్. ఎప్పుడు కూడా మనం డిసిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక సింపుల్ డిసిజన్ మనకు ఎలా హెల్దీగా మనం వెయిట్ లాస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, లేదంటే మళ్ళీ మనం సఫర్ అయిన తర్వాత అప్పుడు మనం ఇలాంటి ఒక వెబినార్ అటెండ్ అయినాము, మనం అప్పుడు ఆ రోజు డిసిషన్ తీసుకోలేదని మనం రిగ్రెట్ అయ్యాకన్నా డిసిషన్ తీసుకొని మీ హెల్తీ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసుకోండి. ఓకే, సో ఈవెన్ మీరు నా నంబర్ని సేవ్ చేసుకోండి. ఏం మీకు డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయండి, మాట్లాడండి. ఓకే, సో ఆ తర్వాత ఎందుకంటే ఇక్కడ మన గోల్ ఏమంటే జస్ట్ నేను ఒక్కటే హెల్తీ వెయిట్ లాస్ చేయడం కాదు. ఇప్పుడు నేను వెయిట్ లాస్ చేసుకున్నాను, నా వైఫ్ హెల్తీ అయింది, మా ఫాదర్ డయాబెటిక్ రివర్స్ అయినారు, మా ఎంటైర్ ఫ్యామిలీస్ హెల్తీ. నా దాంతో పాటు నా ఫ్రెండ్స్, రిలేటివ్స్, నాకు తెలిసిన అందరితో పాటు వేరే వాళ్ళందరికీ ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాను. సో రైట్ వేలో మనం వెయిట్ లాస్ చేసుకుంటే మన ఒక్కరికే కాదు, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే, హెల్త్ ప్రాబ్లం వస్తే నేను ఒక్కటే కాదు ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. అలాగే లైక్ నేను హెల్తీ అయితే సో ఎంటైర్ ఫ్యామిలీ హెల్ప్ చేసేకి ఒక అవకాశం ఉంటుంది. సో డిసిషన్ తీసుకోండి, మీరు కూడా హెల్తీ కాండి, హెల్తీ వెయిట్ చేసుకోండి అండ్ యూ విల్ బి ద పార్ట్ ఆఫ్ మిషన్ ఫిట్ ఇండియా. ఓకే రైట్, అలాగైతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ గ్రేట్ డే. మీరు చాలా గ్రేట్ ఆడియన్స్ ఈరోజు అంతా మీరు విన్నారు కాబట్టి లైక్ లిటరల్ గా మీరు రైట్ డిసిషన్ తీసుకుంటారు అనుకుంటాను. సో అలాగైతే నెక్స్ట్ మీ పర్సనల్ కౌన్సిలింగ్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.